వ్యక్తిత్వములో నిర్మించి తన తండ్రికి ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మను గురించినటువంటి మాటలు చాలా తక్కువగా సంఘములో వింటాం. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి మాటలు కొన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బైబిలు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక వ్యక్తిగా పరిచయం చేస్తుంది. ఒక వ్యక్తి అంటే అస్తిత్వం కలిగి ఉండాలి, స్పృహ కలిగి ఉండాలి, చేతన కలిగి ఉండాలి, ఆలోచన శక్తి కలిగి ఉండాలి, స్వయం నిర్ణయాలు చేయగలగాలి, భావనలు కలిగి ఉండాలి, అలాగే ఒకరితో ఒకరు సంబంధాలు చేసుకోగలిగినటువంటి సోషల్ లేకపోతే ఒకరితో ఒకరు సంబంధాలు చేయగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. దాన్నే స్వచిత్తం, భావనలు మరియు ఆలోచన దృక్పథం అని పిలవచ్చు. ఇలా అన్ని రకాలైనటువంటి ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి అన్ని గుణ లక్షణాలు పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధాత్మని యొక్క కార్యకలాపాలు గనుక మనం చూస్తే ఆయన మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారం దేవుని వద్దకు మార్గం సరళం చేస్తాడు, పరిచర్య నిమిత్తం అభిషేకిస్తాడని ఇంతవరకు మనం లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చూసాం. అలాగే మనకు దేవుని రాజ్యము పట్ల నిబద్ధత ఉంది, దేవుని యేసు క్రీస్తు పట్ల నిశ్చయత ఉంది అన్నటువంటి మాటను రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మనకు గుర్తు చేస్తాడు. అలాగే 2వ పేతురు 1వ అధ్యాయం 20 నుంచి 21 ప్రకారం ఆయనే స్వయంగా మనకు వాక్యమును రచించి ఇచ్చాడని, ఆయన ప్రోత్సాహము లేకపోతే ఆయన ప్రేరేపణ ద్వారా మాత్రమే మనకు ఈ లేఖనము ఇవ్వబడిందని దేవుని వాక్యము చెబుతా ఉంది. అలాగే ఇలా చూసుకుంటూ పోతే విశ్వాసులకు జన్మనిస్తాడని, ఆయన పరిచర్యకు పిలుపునిస్తాడని, ఆయనే శుద్ధీకరిస్తాడని, ఆయన మృతులలో నుండి లేపేవాడని, ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధాత్మునికి దేవత్వము ఉన్న ప్రతి విషయములు, తండ్రికి ఉన్నటువంటి ప్రతి గుణలక్షణం, కుమారుడికి ఉన్నటువంటి ప్రతి గుణలక్షణం మరి పరిశుద్ధాత్మ దేవునిలోనూ మనం చూస్తాం. ఆయనను కేవలం ఒక శక్తిగా, ఆయనను కేవలం ఒక వీచే గాలిగా, ఆయనను కేవలం ఒక అగ్నిగా, ఆయనను కేవలం ఏదో ఒక వస్తువుగా చూడటం కాదు, ఆయన ఒక వ్యక్తిగా మనకు దేవుని వాక్యం పరిచయం చేస్తోంది. ఆయన ఒక వ్యక్తి, ఆయన మనతో మాట్లాడగలడు, ఆయన మనల్ని అభిషేకించగలడు, ఆయన మనల్ని పరిచర్యకు మరి ప్రిపేర్ చేయగలడు, ఆయన మనకు కావలసినటువంటి ప్రతి వనరులు, కావలసినటువంటి ప్రతి వరములు ఇవ్వగలిగినటువంటి అద్వితీయ దేవుడు అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. ఆయన మార్గదర్శనం చేస్తాడా? అవును చేస్తాడు. ఆయన విమోచిస్తాడా? అవును విమోచిస్తాడు. ఆయన మన ఆత్మీయ జీవితాన్ని నిర్మిస్తాడా? అవును నిర్మిస్తాడు. ఆయన పాపమును ఒప్పుకోలు చేయించి నీతి పట్ల మనకు మారు మనసు అనుభవం ఇస్తాడా? అవును ఆయనే ఇస్తాడు.